హలో ఆల్, ఈరోజు మేము రెడ్డెమ్మకొండకి వెళ్ళాము. ఇది చెర్లోపల్లి దగ్గర ఉంటుంది. ఈ గుడికి వెళ్తే ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. గుడి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రైట్ సైడ్ లో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు నీళ్లలో 3 సార్లు మునిగి తడి బట్టలతోనే మెట్లు ఎక్కుకుంటూ పైన కొండపై ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడి బయట టికెట్స్ అమ్ముతూ ఉంటారు. అలాగే ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి ముడుపు కట్టడానికి క్లాత్ ని కూడా అమ్ముతూ ఉంటారు. ఎవరైతే పిల్లల కోసం అక్కడికి వచ్చి ఉంటారో ఆ క్లాత్ ని తీసుకొని మనము ఈ విధంగా ఆడవాళ్ళు పనుకొని ఉన్నారు కదా, ఈ విధంగా మనం అక్కడ వరపడాలన్నమాట. అక్కడ పనుకున్న వెంటనే కొంతసేపటికే నిద్ర వస్తుందంట. నిద్రలో అమ్మవారు కనిపించి పండు రూపంలో కానీ ఏదో ఒక పువ్వు రూపంలో కానీ కనిపిస్తారంట. మనం అమ్మవారిని ముక్కుకున్న తరువాత వేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈ విధంగా లైన్ లో నిలబడాల్సి ఉంటుంది. చాలా మంది ప్రతి ఆదివారం ఇక్కడ పిల్లల కోసం వచ్చి పసరు మందు తాగుతారు. ఆ పసరు మందు ఈ గుడి దగ్గర ఇవ్వరు. అమ్మవారి దర్శనం అయిపోయిన తరువాత ఆ ముడుపు కోసం తీసుకున్న క్లాత్ లో అక్కడ నుంచే ఒక రాయి తీసుకుని 3 సార్లు ముడివేసి ముడుపు కట్టి అక్కడే గుడి ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి మనం బిడ్డలు పుట్టాలి అని చెప్పి ముక్కుకొని కట్టాల్సి ఉంటుంది. అక్కడ ముడుపు కట్టి ఆ చెట్టు చుట్టూ 3 సార్లు చుట్టుకొని మనం అమ్మవారిని బిడ్డ ప్రసాదించమని చెప్పి కోరుకోవాలి. ఈ విధంగా 3 వారాలు అంటే 3 ఆదివారాలు పసరు మందు తాగి ఈ విధంగా వచ్చి వరపడి ముడుపు కట్టేసి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అలాగే ఈ పసరు మందు ఎక్కడ ఇస్తారు, దాన్ని ఎలా తీసుకోవాలి, మొత్తం ప్రాసెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను.